హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర శంభో శంకర పాహి మాం ప్రభో. హిట్ టీవీ ప్రేక్షకులకందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర నూతన ఉగాది శుభాకాంక్షలు. భక్తులారా, ఉగాది వచ్చిందంటే చాలు వాతావరణంలో మార్పులు, అలాగే చాలామంది కూడా నూతన వస్త్రధారణ, తలంటు స్నానం, గృహదేవత పూజలు, అలాగే పంచభక్ష పర్వాన్నాలు స్వీకరిస్తాం కదా. అలాగే సమీపంలో ఉన్నటువంటి దేవాలయానికి కూడా వెళ్తాం. వెళ్ళి ఆ దేవుడి యొక్క అర్చనలే కానీ, అభిషేకాలు కానీ ఏవైనా సరే పూజా కైంకర్యాలను కూడా చేసి అక్కడ ఆలయంలో పంచాంగ శ్రవణం చెప్తారు కదా. పంచాంగం అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం, ఇవి పంచాంగం. ఇవి ఖచ్చితంగా మానవుడికి అవసరం. నామ నక్షత్రమో, జన్మ నక్షత్రమో, నామరాశి, జన్మరాశి ప్రకారం గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది ఉగాది నుంచి ఉగాది వరకు కదా. అలా జరిగినందువల్ల మనకు శుభ అశుభ ఫలితాలు మనకు ముందుగానే తెలుసు. ఈ సంవత్సరం అంతా కూడా మన జీవితం ఏ విధంగా ఉంది అనేది తెలిపేదే పంచాంగం. అంటే మనకు భవిష్యత్తు అనేది ఇప్పుడే మనకు తెలుస్తుంది, మనకి ఎలా ఉండబోతుంది ఏందనేది, మంచి చెడులని. ఖచ్చితంగా పంచాంగ శ్రవణం మనం ఖచ్చితంగా వినాలి. పంచాంగ శ్రవణం చేస్తుంటారు కదా ఆలయాలలో కదా. మరి ఈ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళకు ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం చూద్దాం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, 4 పాదాలు మొత్తము మకర రాశి. అలాగే ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు, వీరు మకర రాశి కిందికి వస్తారు. అయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వీరికి చాలా చాలా బాగుంది. గృహంలో శుభకార్యాలన్నీ కూడా నెరవేరుతాయి. వీరికి గృహంలో సుఖశాంతులు కూడా వెల్లివిరుస్తాయి. అలాగే నూతన కొనుగోళ్ళు అంటే భూప్రాప్తి కానీ, వాహన ప్రాప్తి కానీ, ఏదైనా సరే ఆభరణ ప్రాప్తి కానీ ఖచ్చితంగా వీరి సొంతం అవుతాయి. ఆగిపోయినటువంటి పనులు, ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు అవన్నీ కూడా త్వరితగతంగా అంటే తొందరగా పూర్తవుతాయి కూడా ఈ సంవత్సరం. అలాగే బంధుమిత్రుల మధ్య మనకి ఇతరులు వీరికి మనము ఎన్నో విభేదాలు కూడా ఉన్నాయి కదా. ఉన్నటువంటి ఏమైనా విభేదాలు ఉంటే కనుక ఆ విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. శత్రువులందరూ కూడా మిత్రులు అవుతారు. మీ పైన చాలామంది కూడా మంచి అభిప్రాయం కూడా కలుగుతుంది ఈ సంవత్సరం. శని ప్రభావం ఉంటుంది కానీ అంతగానంగా ఉండదు శని ప్రభావం. లాస్ట్ ఇయర్ ఎంతో శని గురువుల యొక్క ప్రభావం చాలా చాలా ఉంది, కానీ ఈ సంవత్సరం అంతగా లేదు. మిగతా గ్రహాలన్నీ కూడా బలంగా ఉన్నాయి, అనుకూలంగా ఉన్నాయి. గృహంలో సుఖశాంతులు కూడా వెలువరుస్తాయి. మరి చాలామంది కూడా ఉద్యోగస్తులు కూడా ఉంటారు కదా. ఉద్యోగస్తులకు ఎలా ఉందంటే కనుక వారికి కూడా చాలా చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ప్రమోషన్స్తో సహా సుదూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే అధికారుల యొక్క ఒత్తిడి కూడా ఉంటుంది. ఆ ఒత్తిడి ఏ విధంగా ఉంటుందంటే మీకు ఇచ్చినటువంటి పని అది మీరు సక్రమంగా ఖచ్చితంగా చేస్తారు అనే నమ్మకంతో మీకు పని కొద్దిగా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అది మీకు పని భారంగా అనిపిస్తుంది. అది తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు పుష్కలంగా ఉంటాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం కూడా వస్తుంది. ఈ సంవత్సరం ప్రయత్నిస్తే కనుక ఖచ్చితంగా మంచి ఉద్యోగమే వస్తుంది. అలాగే పర్మనెంట్ వారికి పర్మనెంట్ అంటే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉంటారు, వారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి అక్కడ. అలాగే రాజకీయ నాయకుల విషయానికి వస్తే కనుక రాజకీయ నాయకులకు కూడా పర్వాలేదు, వారికి శని అనుగ్రహం ఉంది. ప్రజల్లో ఆదరణ కూడా పెరుగుతుంది వారికి. ఎన్నికల్లో పోటీ చేస్తే కనుక పోటాపోటీగా ఒక టెన్షన్ వాతావరణంలో విజయం సాధించే అవకాశాలు కూడా వారికి ఉన్నవి. ప్రజల ఆదరణ కూడా లభిస్తుంది. అలాగే ఎన్నికల్లో పోటీ చేయడానికి మీకు అర్హత సంపాదించుకోలేదంటే కనుక అధిష్టానం వారు మిమ్మల్ని గుర్తించి మీ శ్రమకు తగ్గ ఫలితం ఒక నామినేటెడ్ పదవులైనా సరే ఏవైనా సరే ఖచ్చితంగా మీకు కట్టబెడతారు. అలాగే సినీ రంగ కళాకారులు, మీడియా రంగం, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వీరికి కూడా పర్వాలేదు, బాగుంది. గురుబలం ఉంది. లాస్ట్ ఇయర్ గురుబలం లేదు, శని బలం లేదు. ఈ సంవత్సరం ఈ మీడియా రంగం వాళ్ళు, సినీ రంగం వాళ్ళు పర్వాలేదు, బాగానే దూసుకెళ్తారు. నటీనటులకు నూతన అవకాశాలు వస్తాయి.
వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగపరచుకోవాలి. నటన నైపుణ్యాన్ని ప్రదర్శించాలి, కష్టపడాలి. కష్టపడితే కనుక ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాగే సినిమా తీసేవారికి సినిమాలో కొన్ని అవాంతరాలు ఎదురైనా సరే సినిమా షూటింగ్ మొత్తం కూడా పూర్తి చేస్తారు. కొద్దిగా మెల్లిగా జరుగుతుంది. అక్కడక్కడ కొన్ని అవాంతరాలు జరిగినా కూడా సినిమా పూర్తి చేస్తారు. అలాగే రిలీజ్ కూడా చేస్తారు. కొన్ని చిన్న చిన్న అవాంతరాలు జరుగుతుంటాయి. వాటిని లెక్క చేయకుండా ముందుకు వెళ్తే కనుక మంచి విజయాన్ని సాధిస్తారు. ప్రేక్షకుల యొక్క గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి అంశంగా మీరు నిలుస్తారు. అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే కనుక వ్యాపారస్తులు కూడా చాలా చాలా బాగుంది, పర్వాలేదు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంది. గత సంవత్సరంలో కోల్పోయినటువంటి నష్టాలు ఈ సంవత్సరం అన్ని కూడా రాబడతారు. పోటీ రంగం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ పోటీని ఖచ్చితంగా తట్టుకోవాలి. ప్రజల్లో తగ్గిపోయినటువంటి ఆదరణ మళ్ళీ పుంజుకుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. కొందరు అపరిచితులు వారిని అస్సలు నమ్మరాదు. కొందరు అపరిచితులు వస్తుంటారు. వారు వచ్చి ఏదేదో భూమిని అమ్ముదామని ప్రయత్నం చేస్తున్నారు. అమ్మితే కనుక ఆ భూమిని మనం కొన్ని సమస్యలు ఇరుక్కుంటాం. అవి కోర్టు దాకా కూడా వెళ్తాయి. ఆ సమస్యలు ఇరుక్కుంటాం. అపరిచితులను అస్సలు కూడా నమ్మరాదు బిల్డర్స్. అలాగే భవన నిర్మాణ రంగంలో వస్తు తయారీ వాళ్ళు ఉంటారు కదా, వారికి కూడా మంచి గిరాకీ ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో కొన్ని మొండి పద్దులు, గత సంవత్సరం మొండి పద్దులు ఉన్నటువంటి ఈ సంవత్సరం పర్వాలేదన్నట్టుగా రాబడతారు. చిన్న వ్యాపారస్తులు కూడా అందరికీ కూడా బాగుంటుంది. అలాగే వ్యవసాయదారులకు చూస్తే కనుక వారికి కూడా పంట వేసిన పంటల్లా కూడా చేతికి అందుతుంది. నల్లరేగడి పంటలు చక్కగా వీరికి మంచి అధిక దిగుబడినిస్తాయి. గతంలో చేసిన రుణాలన్నీ కూడా ఈ సంవత్సరం వారు తీర్చేస్తారు. గృహంలో శుభకార్యాలు కూడా నెరవేరుస్తారు. అలాగే వాళ్ళ ఇంట్లో కూడా శుభకార్యాలు నెరవేరుతాయి. బంధుమిత్ర సోదరుల సహకారాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. కౌలుదారులకు కూడా ఇదే విధంగా ఉంటుంది. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే కనుక గత సంవత్సరం గురుబలం లేదు, శని బలం కూడా లేదు కదా. ఈ సంవత్సరం విద్యార్థులకు అద్భుతంగా ఉంది. మంచి మార్కులతో మంచి మెరిట్లో పాస్ అవుతారు. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. విదేశాలలో చదువుకోవాలన్న ఆశ ఖచ్చితంగా వీరికి ఫలిస్తుంది. విదేశాలలో కూడా చదువుకోవాలన్న సంకల్పం కూడా వీరికి ఫలిస్తుంది. అలాగే మంచి మార్కులతో పాస్ అవుతారు. అలాగే క్రీడాకారుల విషయానికి వస్తే కనుక క్రీడాకారుల గురుబలం ఉంది. కోచ్ యొక్క అనుగ్రహం కూడా ఉంది. అలాగే ప్రభుత్వం యొక్క అండదండలు కూడా ఉంటాయి. అలాగే వీరికి పోటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. రాష్ట్ర జాతీయ జట్లలో వీరు స్థానం సంపాదించుకోవాలనేటువంటి ప్రయత్నం మీరు ఎంత చేస్తున్నారో మీ పక్కన ఉన్నటువంటి క్రీడాకారులు మీకంటే రెట్టింపు ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, వారికి కూడా అవకాశాలు ఉంటాయి, మీకు కూడా అవకాశాలు ఉంటాయి. మీకు ఇంకా అవకాశాలు ఉంటే రావాలి, ఖచ్చితంగా అవకాశం రావాలి. జాతీయ జట్లలో స్థానం సంపాదించాలంటే మరింత కష్టపడాల్సిందే. కష్టపడితే కనుక క్రీడాకారులు చాలా చాలా బాగుంటుంది. మొత్తం మీద మకర రాశి వారిని పరిశీలిస్తే కనుక శనీశ్వరుడు యొక్క అనుగ్రహం లేదు. శని ప్రభావం ఉంటుంది, కానీ అంత అధిక మొత్తంలో శని ప్రభావం లేదు. ఇంకా అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగిపోవాలి అంటే కనుక ప్రతి శనివారం నవగ్రహాలు ఉన్నటువంటి శనీశ్వరుడి దగ్గర వెళ్ళి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించి 19 ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారికి అర్చనలే కానీ లేదా శివుడికి అర్చనలు అభిషేకాలు చేస్తే కనుక చాలా చాలా మంచిది. అలాగే రావి చెట్టు ప్రదక్షిణ చేస్తే కనుక చాలా చాలా మంచిది. అలాగే గోమాత సేవ చేసుకుంటే కనుక కూడా చాలా చాలా మంచిది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా అవుతాయి. ఇంకా మొండి సమస్యలు ఉన్నాయి, అనుకున్న పని అస్సలు కూడా కావట్లేదు అంటే కనుక శనీశ్వరుడు యొక్క జపము, అలాగే క్షీరతర్పణం, అలాగే హోమము, తర్వాత నల్ల నువ్వులు దానం, తర్వాత ఆ జపాలు చేసినటువంటి బ్రాహ్మణులు, హోమం చేసినటువంటి బ్రాహ్మణులకు భోజనం పెట్టించి వారిచ్చే ఆశీర్వాదం పొందితే కనుక అనుకున్న పనులు అనుకున్నట్లుగా ఖచ్చితంగా తీరుతాయి. హర నమ పార్వతీ పదే, హర హర మహాదేవ హర.